प्रतिपादकं पुराणसार सर्वज्ञं कृष्णं वंदे जगद्गुरुं। పరమ పావనమైనటువంటి తపస్సంపన్నమైనటువంటి శ్రీ రామనామ క్షేత్రంలో ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి గురు పూజలలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కొంతమందికి, మిగతా అందరికీ కూడా ఎక్కడ ఉన్నా కూడా పాల్గొనే అవకాశం కొంతమందికి మనకు లభించింది. ఈ మధ్యనే జరిగిన రామకోటి మహోత్సవంలో ఈ సంవత్సరం రామకోటి మహోత్సవాలని కూడా, అంటే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవంలోని ఇప్పటికీ 80 ఏళ్లకు పైగా జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్నటువంటి రామకోటి మహోత్సవంలో ఈ సంవత్సరం అనంతకృష్ణ గారి చేతుల మీదుగా ఆ ఉత్సవాలు ప్రారంభమైనాయి. 1980లోనో 81లోనో ఎప్పుడో మాస్టర్ గారు ఈకే గారి చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. తండ్రి కుమారులు ఇరువురి చేత ప్రారంభింపబడటం అనేటువంటిది ఒక్కసారి మాత్రమే జరగడం జరిగింది ఈ క్షేత్రానికి గత 80 ఏళ్లలో కూడా. అదొక అపురూపమైన విషయం. అయితే ఆ సందర్భంగా మాస్టర్ గారు అనంతకృష్ణ గారు మాట్లాడుతూ, ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టాలి అంటేనే ఎంతో పుణ్య విశేషం ఉంటేనే అని చెప్పారు. కారణం, ఇదే వేదిక మీద రామకోటి ఉత్సవాల్లోనే కొన్ని దశాబ్దాల క్రితం ఈకే మాస్టర్ గారు మాట్లాడుతూ, ఈ క్షేత్రంలో అణువణువున రామనామం ధ్వనిస్తూ ఉంటుంది, నినదిస్తూ ఉంటుంది అని చెప్పారు. కారణం అంటే రాముడు అంతటా ఉన్నాడు, కానీ అంతటి దివ్యమైనటువంటి మహత్తు ఈ నేలకి ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం, ఈ రామనామ క్షేత్రంలో కట్టేటప్పుడే ప్రతి ఇటుక మీద శ్రీరామాన్ని రాసి ఆ కట్టేటువంటి వాళ్ళు కూడా రామనామం చేస్తూ కట్టడం జరిగింది. ఇక్కడున్న కట్టడాలన్నీ కూడా అలా కట్టబడ్డవే. అంతేకాకుండా అయోధ్య నుంచి, బృందావనం నుంచి, అలా పవిత్రమైనటువంటి కాశీ నుంచి, అనేక చోట్ల నుంచి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ దానితో ఇక్కడ మొట్టమొదటి ప్రతిష్ఠ కానీ, దానికి ముందు చేసినటువంటి భూమి పూజ కానీ మిగతా అన్ని చోట్ల నుంచి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఈ క్షేత్రానికి పేరే రామక్షేత్రము అని కాదు, రామనామక్షేత్రము అని. అంటే రాముడు వేరు, రామనామం వేరు కాకపోవచ్చు, కానీ రామనామానికి ఉన్నటువంటి మహత్తుని తెలియజేయటం అనేటువంటిది ప్రచార ఉద్దేశ్యంగాని కాదు. రామనామం వల్ల వాళ్ళు తరించి మనం తరిస్తూ ఉన్నాం కనుక దీన్ని అందరికీ కూడా, అంటే ప్రచారము కాదు, అందరికీ కూడా మనం ఏదైతే ఆ ఆనందాన్ని పంచుకుంటున్నామో మిగతా వాళ్ళతో పంచుకోవాలి అనేటువంటి భావనతో ఈ సంఘం ఏర్పడింది. శ్రీ సీతారామనామ సంకీర్తన సంఘము, రామనామ క్షేత్రము అని. వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే, ఎక్కడెక్కడైతే మహాత్ములు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ పాదం మోపాలి అనేటువంటి మహా గొప్ప సంకల్పంతో భరతభూమిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం ఆసేతు హిమాచలం కూడా ఎక్కడెక్కడ ఏ మహనీయులు ఉన్నా వాళ్ళందరినీ ఆహ్వానించి గత 85 సంవత్సరములుగా ఈ క్షేత్రంకి తీసుకువచ్చి వాళ్ళందరి చేత, అంటే మహనీయుడు భాగవతమూర్తి ఒకళ్ళు వచ్చారట అంటే భగవంతుడు వచ్చినట్లే కనుక భగవతుల రూపంలోనే భగవంతుడు ఉంటాడు అని మాస్టర్ గారు మనకు భాగవత రహస్య ప్రకాశంలో చెప్పారు. కాబట్టి అలాంటి ఎందరో మహనీయులు వచ్చినటువంటి నెల ఇది. కంచి పరమాచార్య వారు ఈ పక్కనే ఉండేటువంటి శివాలయంకి ఆయన చాతుర్మాస్య దీక్షకి వచ్చినప్పుడు ఒక రోజున ఉన్నట్టుండి లేచి నడవటం మొదలుపెట్టారట. ఎక్కడికి బయలుదేరారో ఎవరికి తెలియలేదు. అప్పటికి గేట్లు ఇలాంటివన్నీ లేవు. ఇప్పుడు మనం ఎటువైపు నుంచి అయితే వెనక ఎంట్రన్స్ అనుకుంటున్నామో ఈ ప్రాంతాల్లో మీదుగా ఇలా వచ్చి ప్రస్తుతం ఇది ధ్యాన కుటీరాలు అని ఉండేవి. అది వరకు గ్యాప్లు ఉంటూ మనం మొట్టమొదట ఇక్కడ గురు పూజలు చేసుకుంటున్నప్పుడు ఇట్లా కంటిన్యూస్గా లేవు, అక్కడక్కడ కుటీరాల్లాగా ఉండేవి. ఈ ఏరియాలోనే ఒక చెట్టు కింద అలా కూర్చున్నారట. వచ్చి కూర్చొని
ఇది మహా తపస్సంపన్న క్షేత్రము అని కాసేపు ఇక్కడ తపస్సు చేసుకుంటా నేను అని ఇక్కడ ఆంజనేయులు గారు ఒకడు ఉండారట, వారిని కలవాలి అని అడిగారట. అక్కడే ఆంజనేయులు గారికి అప్పటికే తెలిసి ఆయన కూడా వచ్చున్నారు. ఈయన ఎప్పుడూ ప్రత్యక్షంగా ఆయన్ని చూడలేదు, ఆంజనేయులు గారు ఆయన చూశారు, కానీ ఈయన ఎప్పుడు ప్రత్యక్షంగా పరిచయం అలాంటివి మామూలుగా మన భాషలో చెప్పుకుంటే ఏం లేవు. ఆంజనేయులు గారిని నేను చూడాలి అని ఆయనే అడిగారట. అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆ రూపంలో ఈ క్షేత్ర కార్యదర్శిగా, స్థాపక కార్యదర్శిగా ఉండి నడిపించినటువంటి మహత్తు ఈ క్షేత్రానికి ఉన్నది. అంతేకాదు ఈ క్షేత్రంలో ఉండే సభ్యులందరూ కూడా మామూలుగా ఎక్కడైనా ఒక దేవాలయం కానీ అలాంటివి జనరల్గా బయట ఉండేటువంటి సంస్థల్లో మనం గమనిస్తే సాధారణంగా మెంబర్షిప్ అంటే ఇంత అమౌంట్ కడితే మెంబర్షిప్ అనేవి మనం ఎక్కువగా బయట చూస్తూ ఉంటాం. కానీ దీనిలో రామనామ క్షేత్రంలో వాళ్ళు పెట్టుకున్నది మెంబర్షిప్ అంటే ఏమిటి అంటే, రామనామాన్ని 4 చెరగులా వెళ్ళి ఎవరైతే తాము సింపుల్ లివింగ్ చేస్తూ ఆ రామనామాన్ని నలుగురికి ఆ ఆనందాన్ని సంకీర్తనని పంచుతారో వాళ్ళు సభ్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు సాధన శాఖ అని ఒకటి పెట్టుకున్నారు, ఇప్పటికీ నడుస్తూ ఉన్నది ఆ శాఖ. ఆ సాధన శాఖ అనేటువంటి దానికోసం వాళ్ళు కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించుకున్నారు. అందులో టైం టేబుల్ ఒకటి ఉంటుంది, ఏ డేట్కి ఆ డేట్, మంత్లీ ఒకసారి వాళ్ళు సాధన శాఖ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. దానిలో ఉండే క్వశ్చన్స్ చూస్తే రాత్రి పడుకునేటప్పుడు ఫిలప్ చేయాలన్నమాట, అప్లికేషన్ లాగా ఉంటుందండి. ఈరోజు అబద్ధం ఏమన్నా ఆడానా, ఈరోజు ఎవరికైనా హత్య చేసేటట్లు నొచ్చుకునేటట్లుగా ఏమైనా మాట్లాడానా, ఈరోజు అవసరం లేకుండా వ్యర్థమైన పదాలు ఏమైనా మాట్లాడానా, పదాలు వాక్యాలు పారాగ్రాఫ్లు కూడా కాదు, పదాలు ఏమైనా మాట్లాడానా, ఇట్లా చాలా, అంటే ఇంకెవరి గురించో కాదు తనను గురించి తాను అద్దంలో చూసుకోవటం లాగా అసలైన డైరీ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేసుకుని నెల అయిన తర్వాత అందరూ ఒక చోట చేరేవాళ్ళు. ఆ చేరిన చోట పబ్లిక్గా చక్కగా మనలో ఉన్నట్టు ఏమిటి, మనం ఏం కలుపుకోవాలి, ఇంకా వచ్చిన వాళ్ళలో ఏంటనేది కాదు. నిన్న ఉదయం మనకు మాస్టర్ గారు ప్రవచనంలో చెప్పారు, సాధన అంటే అవతలవాడు చేసాడా లేదా చుట్టం కోసం కాదు, మనం చేస్తున్నామా లేదా మన కోసం తప్ప ఇంకోటి చేస్తున్నాడా లేదా చుట్టం కోసం కాదు అని. అట్లాంటి సాధన శాఖ సమావేశం పెట్టుకుంటూ, అది కూడా ఈ క్షేత్రంలోనే పెట్టుకోవడం కాకుండా సంవత్సరానికి ఒకసారి ఏదైనా పుణ్యక్షేత్రంలో అందరం కలిసి వెళ్ళి యాత్రగా వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని అనేక పుణ్యక్షేత్రాల్లో పెట్టుకుంటూ ఒకసారి అలా పుట్టపర్తిలో పెట్టుకుందాం అనే సంకల్పం కలిగి పుట్టపర్తి వెళ్ళారట. అంటే పుట్టపర్తి వెళ్తున్నారట అంటే వీళ్ళు ఇక్కడి నుంచి లెటర్ రాయటం, అక్కడ సత్యసాయి బాబా వారు ఉన్నారు కదా అని చెప్పి ఇట్లా మా సంస్థ ఉంది, సో మాది ఒక శాఖ ఉంది, మేము ఈ ఊళ్ళో పెట్టుకోదలుచుకున్నాం, మాకు ఏర్పాట్లు చేస్తారు, ఇలాంటివి లేవు. వీళ్ళందరూ వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఏ చెట్టు కింద ఏర్పాటు చేసుకుని ఆ శాఖ సమావేశం పెట్టుకున్నారు. దర్శనానికి వెళ్ళారు, బాబా వారు వెంటనే వీళ్ళని తీసుకొని ఆయన లోపలికి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళి గంటల తరబడి వీళ్ళతోనే గడిపేవారట. పైగా వీళ్ళకి ముందు చెప్తూ ఆనందంగా ఆంజనేయులు గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన తొడ మీద ఇలా కొడుతూ, అంతే కదా ఆంజనేయులు గారు అనేవాళ్ళట సత్యసాయి బాబా వారు. ఆయన కాసేపు ఆగి గంటలు మనతో గడుపుతున్నాడు, ఈయన పాపం చాలా వేల మంది ఏమో బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు ఆయన దర్శనం కోసం అని ఆంజనేయులు గారు అనేవాళ్ళట. ఏమండి బయట చాలా మంది మీకోసం వెయిట్ చేస్తున్నారు అంటే, అబ్బే వాళ్ళు నా కోసం రాలేదు, వాళ్ళకి కావలసిన వాటి కోసం వచ్చారు అని అంటూ వీళ్ళతో గడపడంలో మహా ఆనందాన్ని పొందుతూ వీళ్ళు వచ్చేటప్పుడు ప్రార్థించారట, మీరు మా రామనామ క్షేత్రంకి, వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏ మహనీయుడిని కలిసినా ఏ అవతారమూర్తిని కలిసినా ఈ క్షేత్రంకి వచ్చి పాదం మోపి పావనం చేయవలసింది అని అడిగితే, నేను అక్కడే ఉన్నాను బంగారు అన్నారట. అలా ఎందరో మహనీయులు అడుగుపెట్టినదే కాదు, అలాంటి మహనీయుల చేతనే స్థాపించబడ్డటువంటిది అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రామనామ క్షేత్రం. నెక్స్ట్ మాస్టర్ గారు ఎప్పుడు గుంటూరు వచ్చినా నేను పెద్దల నుంచి విన్నది ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా మ్యాక్సిమం క్షేత్రానికి వచ్చి రాఘవ ఆంజనేయులు గారి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళేవారని విన్నాను. ఇక రాఘవ ఆంజనేయులు గారేమో మాస్టర్ గారి యొక్క సూక్తిని ఆయన కూర్చునే కుర్చీ వెనక ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు, ఆ బల్ల మీద కూడా ఒకటి, ఎప్పుడు ఆ సూక్తిని ఆయన చదువుకుంటూ ఉండేవారు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆయన. అలాంటి ఆ రామనామ క్షేత్రంలో అంటే ఎన్నో ఊళ్ళో కళ్యాణ మండపాలు ఉండొచ్చు, ఫంక్షన్ హాల్స్ ఉండొచ్చు, చాలా పెద్దవి కూడా ఉండొచ్చేమో, కానీ ఇలా తపస్సంపన్న భూమి లభించడం అనేది సామాన్యమైన భాగ్యం కాదు. అంటే అలాంటిది అసలు ఒకటి ఉండటం అనేటువంటిదే ఒక తెలుగు ప్రాంతంలో, మన ప్రాంతంలో ఉండటం అనేటువంటిది మనం చేసుకున్న అదృష్టం.
మాస్టర్ గారు అంటారు, ఇలాంటి రామనామ క్షేత్రంలోకి వచ్చినప్పుడు కాసేపు రామనామం చేయటం అనేటువంటిది మన కర్తవ్యము అన్నారు ఈకే మాస్టర్ గారు. ఇదే రామకోటోత్సవాల్లో ఒకప్పుడు మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఆ మాట కూడా చెప్పారు, అఖండమైనటువంటి అంటే ఈ గుడి ఏ రోజున ప్రతిష్ఠ చేయబడిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగకుండా అఖండ హరినామ సంకీర్తన అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి దివ్యస్థలం. సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ రామనామానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అనుకోవడానికి మనకి రామకృష్ణ పరమహంసుల వారి జీవిత చరిత్రలో ఒక చిన్న సంఘటన మనం ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. ఒకసారి ఒక మహనీయుడు ఆ గంగా తీరంలో ఎక్కడైతే దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వారు ఉండేవారో ఆ ప్రాంతానికి వచ్చి కొన్నాళ్ళు ఉన్నారట. ఆ మహనీయుడికి ఎప్పుడూ రాముడు బాలుడి రూపంలో సాక్షాత్కరిస్తూ ఉంటాడట. అనుక్షణం ఆ బాలరాముడితో ఆయన ఆడుకుంటూ ఉంటాడట ఆ మహనీయుడు. ఆ బాలరాముడికి స్నానం చేయిస్తాడట, అన్ని చేయిస్తాడట. ఈయనకి కూడా ఈయన సాక్షాత్ అవతారమూర్తి కనుక ఈయనకి ఆ బాలరాముడు కనబడుతూ ఉండేవాడట. నా దగ్గరికి రా అంటే వచ్చేవాడు కాదట, ఆ మహనీయుడి దగ్గరే ఉండేవాడట. ఆ మహనీయుడు రోజు ఒక పెట్టెను మాత్రం ఎవ్వరికి ఇవ్వకుండా చాలా భద్రంగా దాచుకునేవాడట. అలా దాచుకొని మధ్యలో స్నానంకి వెళ్ళి వచ్చాక గబుక్కని మళ్ళీ దాన్ని ఇంకెవరైనా కొట్టేస్తాడా అన్నట్టుగా చూసుకునేవాడట. దాన్ని రామకృష్ణ పరమహంస వారు గమనించారట. సాక్షాత్తు రాముడు బాలుడి రూపంలో వచ్చి ఈయనతో ఆడుకుంటాడు, ఈయన అలిగితే ఊరడిస్తాడు, లాలనలుగా మాట్లాడతాడు, ఇంత ఇది ఈయనకు వచ్చింది, ఇలాంటి ఆయన కూడా ఇంకేదో ఒక వస్తువు మీద వ్యామోహం ఏమిటి, అంత భద్రంగా చూసుకుంటున్నాడు ఏమిటి అని ఆయనకి అది చూడాలనిపించిందిట. అందులో ఏముందో చూడాలనిపించింది. మామూలుగానే సహజంగా మానవ నైజం ఒకటి ఎవరైనా అపురూపంగా చూసుకుంటూ ఇంకెవరైనా చూస్తారేమనుకున్నప్పుడు అందులో ఏముందో చూడాలనిపిస్తుంది. ఇక్కడికే ఒక పెట్టె తీసుకొచ్చి పెట్టి ఎవరు పొరపాటున కూడా దాన్ని తెరవకండి అని పెట్టి అందరూ వెళ్ళామనుకోండి, ప్రతి వాడికి అదేంటో తెరవాలనిపిస్తుంది. ఈ సంవత్సరం గురు పూజలకి రావద్దు అన్నాం అనుకోండి, అందరికి ఏమనిపిస్తుంది, ప్రతిసారి మాకు ఈసారి సెలవు దొరుకుతుందో లేదో కుదరకపోవచ్చు అనే వాడు కూడా ఈసారి రావద్దన్నాం కాబట్టి రావాలనిపిస్తుంది. మానవ నైజం అది. మనకు మాత్రం పర్మిషన్ దొరికితే బాగుండి అనిపిస్తుంది, సహజం అది. అయితే ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు లటక్కుమని వెళ్ళి ఆ పెట్టి తెరిచి చూశారట రామకృష్ణ పరమహంస వారు. తీసి చూస్తే అందులో శ్రీరామ ఒక బుక్ కనపడిందిట. బుక్ తీస్తే శ్రీరామ అని రాస్తుంది, ఇంకేం లేదు దానిలో. అంటే నాలాంటి వాడేమో ఇంకేం లేదంటాడు, అందులోనే అంతా ఉంది కాబట్టి అది ఆయన అలా అపురూపంగా చూసుకొని ఆనందంగా పెట్టి మూసేవాట. అది చూసి ఈయన తన్మయం చెందాట, ఒక్కసారిగా సమాధి స్థితి పొందాట రామకృష్ణ పరమహంస వారు. అప్పుడు ఆ రామలాలుడు కరుణించి ఈయనకి వశమయ్యాట. ఆయన వెళ్ళిపోతూ అక్కడి నుంచి ఈ రామలాలని అంటే ఆ బాలరాముణ్ణి నీ దగ్గర అట్టే పెట్టుకొని వెళ్ళిపోయాట మహనీయుడు. అప్పటి నుంచి రామకృష్ణ పరమహంస వారితో ఆడుకునేవాట, రామకృష్ణ పరమహంసతో గొడవ చేసేవాట, అల్లరి చేసేవాట. ఈయన అల్లరి చేయవాక అరిచేవాట, ఒకసారి 2 దెబ్బలు కూడా వేసేవాట రామకృష్ణ పరమహంస వారు. ఏది బాలరాముడికి. ఈ దేనివల్ల ఇదంతా జరిగింది? ఆ నామ మహిమ. అందుకే రామ నామక్షేత్రం అది. మాస్టర్ గారు కూడా మనకి సుందరకాండ చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పారు. ఆయన నాలుక మీద రామనామాన్ని అంగుళీకి తీసుకొని వెళ్ళాడు అన్నప్పుడు అక్కడ అంగుళీకం అంటే రామ ముద్రిక, అది అంటే అర్థం ఏమిటి అంటే రామనామాన్ని చేస్తూ వెళ్ళాడు అని చెప్పారు మనకు. కాబట్టి అలాంటి రామనామ క్షేత్రంలో చూడండి, ఏది కూడా మాస్టర్ గారు అంటారు యాక్సిడెంటల్ అనేది సృష్టిలో ఏది లేదు, అన్ని ఇన్సిడెంటలే అని చెప్పారు. కాబట్టి అలాంటి రామనామ క్షేత్రంలో పూర్తిగా వాల్మీకి రామాయణం సుసంపన్నం అవ్వటం, చివరికి ఆ పట్టాభిషేక ఘట్టం ఇక్కడ చెప్పుకోవటం అనేటువంటిది జరిగిందిట. అంటే ఎంత డివైన్ ప్లాన్ అనేటువంటిది నడిచింది వెనక. అలాంటి ఆ ఘట్టాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. రేపు ఆ పట్టాభిషేక కార్యక్రమంలోనూ కళ్యాణంలోనూ పాల్గొనబోతున్నాం. అయితే వెంటనే ఆన్లైన్లో చూస్తున్నటువంటి వాళ్ళకి అయ్యో మనం ప్రత్యక్షంగా రాలేకపోయామే అనిపించవచ్చు. మనకి 2 రోజులుగా మాస్టర్ గారు చెబుతూనే ఉన్నారు, సామీప్యం కాదు సాన్నిధ్యం అని. ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎక్కడ ఉన్నా మనం ట్యూన్ చేసుకోవచ్చు అనేటువంటిది. దీనికి మాస్టర్ గారు మనకి పతంజలి యోగ సూత్రాల్లో ఒక చోట చెప్తారు, ఒక దురలవాటు ఉన్నటువంటి వాడికి రోజు నల్లమందు ఇట్లాంటిది మింగేటువంటి వాడిని ఉన్నట్టుండి తీసుకొచ్చి ఒక రూమ్లో పడేసి లాక్ వేస్తే గనక కొన్నాళ్ళు అలాగే ఉంచితే వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాట, గిలగిల కొట్టుకుంటాట, చచ్చిపోతానేమో అనిపిస్తుందిట. సావకపోవచ్చు కానీ వాడు నరక యాతన పడతాట ఆ రూమ్లో.
వాడికి అది అందుబాటులో లేకుండా ఓ రూమ్లో పడేస్తేవాడిని. అదే ఎప్పుడు ఒక పుట్టపర్తో తిరుపతో లేకపోతే కాశీనో తీర్థయాత్రలకు వెళ్తూ ఉండేవాడు, లేదా ఇలా గురు పూజలకు వచ్చేవాడు, ఇట్లాంటి అలవాట్లు ఉన్నటువంటి ఒక సత్సంగం అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అలాగే ఒక రూమ్లో పడేస్తే అతను గిలగిల కొట్టుకోట, ఒక క్షణం బాధపడతాడు. కానీ ఆ తర్వాత నుంచి ఎక్కడికైతే అతను వెళ్ళి ఉండేవాడో ఆ టైంకి దాన్ని ఇంకా ఎక్కువగా స్మరిస్తూ వస్తారట. అంటే సత్సాంగత్యం అనుకున్నటువంటి బలం అలాంటిది అన్నారు. అలా స్మరించుకోవడం స్మరణ ద్వారా ఇంకా ఎక్కువగా, అంటే మాస్టర్ గారు గురు పూజలకి ఈసారి భౌతికంగా రాకపోవడం అనేటువంటి ద్వారా ఒక మహావరాన్ని మనకు ప్రసాదించారు రానటువంటి వాళ్ళందరికీ కూడా. అదేమిటి అంటే ఇంకా ఎక్కువగా స్మరించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఉండేటువంటి ఆ ఆనందాన్ని, ఇక్కడ ఏదైతే మనం అంతులేని ఆనందాన్ని ఉట్రవుడియంగా చాలా ఫ్రీగా పొందామో అది ఎంత వాల్యుబుల్ అనేటువంటిది ఇక్కడ ఈ సంవత్సరం రాకపోవడం వల్ల దాని యొక్క ఇది ఇంకా ఎక్కువగా మనకు తెలుస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా మనలో భక్తి శ్రద్ధలు అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే మా బుజ్జి గారు ఎప్పుడు చెబుతుండేవాళ్ళు గురు పూజలకి రావడమే గొప్ప సాధన అని. ఒక సంవత్సరం నువ్వు గురు పూజలకు వచ్చి వెళితే మళ్ళా సంవత్సరం గురు పూజలకు వచ్చేటప్పటికి నీకు తెలియకుండా నీలో జరగవలసిన మార్పు ఆటోమేటిక్గా కొంత జరుగుతూ ఉంటుంది. అయితే నీలో కూడా అలా నాలో మార్పు రావాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉండి దానికి తగ్గట్టుగా కోరికే కాకుండా సాధన కూడా చేస్తూ ఉంటే ఇంకా తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది, మార్పు అనేటువంటిది మన సంస్కారాల్లో ఇంకా చక్కగా తయారవటం ఉంటుందని. అలాంటి గురు పూజలకి ఈసారి భౌతికంగా రానటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ టైంలో ఇది అంటూ ఆ స్మరణ ద్వారా ఇక్కడ ఉన్నప్పుడు దాని ఆనందంలో ఉంటాం తప్ప దాని గురించి మనం భావించడం స్మరణ ఎక్కువగా ఉండకపోవచ్చేమో, కానీ అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువగా ఉంటుంది, సహజం అది. అంటే ఆ రకమైనటువంటి కేవలం ఫిజికల్ ప్లేన్లోనే కాకుండా అసలు సాధన అనేటువంటిది ఎప్పుడు కూడా ఫిజికల్ ప్లేన్కి సంబంధించింది కాదు. కాబట్టి ఆ స్మరణ అనేటువంటిదే అది ముఖ్యమైనటువంటిది. ఆ సూక్ష్మమైనటువంటిదే స్థూలమైనటువంటి విషయం కాకుండా సూక్ష్మమైన విషయమే అతి బలీయమైనది. కాబట్టి ఉదాహరణకి రామాయణమే ఉన్నది. ఆ రామాయణం పుట్టుకల గురించి మాస్టర్ గారు చెప్తూ ఒక చోట అంటారు, ఏమనంటే ఒక ఆవిడ ఇంట్లో కోడిని పెంచుకుంటూ ఉందిట. ఆ కోడిని ఒక కుక్క లాక్కొని వెళ్ళి చంపేసి తినేస్తోందిట. అది చూసిందిట ఆవిడ, గుండెలు బాదుకుందిట, నా కోడి పోయిందో అని. ఆవిడ గుండెలు బాదుకుంది, కానీ ఆవిడలో నుంచి రామాయణం పుట్టలేదు కదా అన్నారు మాస్టర్ గారు. అంటే ఒక పక్షి చనిపోతూ ఉంటే చూసి వాల్మీకి రామాయణం ఆయనలో నుంచి వచ్చింది, శ్లోకంలో నుంచి శ్లోకం వచ్చింది, అక్కడి నుంచి రామాయణం పుట్టిందని చెప్పుకుంటున్నాం. లోకంలో చాలా పక్షులు పోతున్నాయి, కానీ ప్రతి వాడి దగ్గర చూసిన ఎక్కడ చోటల్లో రామాయణం రాలేదు, అక్కడ వాల్మీకి నుంచే ఎందుకు వచ్చింది అంటే కనబడుతున్న స్థూల విషయంలో నుంచి రాలేదు, అక్కడ నుంచి వాళ్ళ ఆ సూక్ష్మ విషయాన్ని దర్శించింది వేరే ఉందని చెప్పారు మాస్టర్ గారు. అంటే అక్కడ ఆయనలో ఒక్కసారి ఆ కరుణ అనేటువంటిది ఉప్పతిల్లింది అని చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మగపక్షికి దెబ్బ తగిలినప్పుడు అది బాధపడుతూ ఉంది, ఆ ఆడపక్షి కూడా ఆ మగపక్షిని చూసి బాధపడుతూ ఉంది, అయ్యో దీనికి దెబ్బ తగిలింది అని. అది చూసి ఆయనకి బాధ కలిగిందిట. అది ఒక రకమైనటువంటి ఆ బాధట. ఆ తర్వాత ఆ మగపక్షిని చూసి ఆడపక్షి ఏడుస్తూ ఉన్నటువంటి దాన్ని చూసి ఆడపక్షి యొక్క హృదయాన్ని ఈయన మళ్ళా సహవేదన అనుభవించాడు. అదొకటిట. ఈ రెండు కాక మూడవది ఇంకోటి ఉందిట. అదేమిటంటే మళ్ళా మగపక్షి బాధపడుతుందిట. ఈసారి తనకు తగిలిన దెబ్బ వల్ల కాకుండా అయ్యో నేను పోయిన తర్వాత ఈ ఆడపక్షి నా వియోగంతో ఎంత బాధపడుతుందో, ఇది ఎలా బ్రతుకుతుందో కదా అని బాధపడిందిట. ఈ మూడు రకాల శోకాలని చూసి ఆయన హృదయం ఒక్కసారి కరుణతో నిండిపోయిందిట. ఆ సహవేదన అనుభవించాడు. కనుక ఆ కరుణలో నుంచి వచ్చినటువంటిది ఆ కావ్యం. అంటే ఏ విధంగా రాముడు సీత ఆ వియోగం అప్పుడు అయ్యో సీత నా వియోగాన్ని తట్టుకోలేక ఎంత బాధపడుతుందో అని రాముడు, నా వియోగంతో రాముడు ఎంత బాధపడుతున్నాడో కదా అని సీత, ఒకళ్ళు ఏదైతే వాళ్ళలో ఆ కరుణ అనేటువంటిది అక్కడ జరిగిందో దాన్ని సహవేదన అనుభవించాడంటే అక్కడ జరిగింది స్థూలమైనది కాదు, సూక్ష్మమైనటువంటిది. కాబట్టి అక్కడ రామాయణం అనేటువంటిది ఆవిర్భవించింది. ఇక్కడ మాస్టర్ గారు మనకు ఇంకో మాట కూడా చెబుతారు. ఏమనంటే సాక్షాత్తు పరమాత్మ భూమి మీదకి రాముడిగా వచ్చాడు, కానీ మానవుడిగా వచ్చినటువంటి రాముడు ఆ శబరి దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు నువ్వు పరమాత్మైన ఆయన నా గురువు నాకు చెప్పాడు అంటూ ఆనందంగా ఆ పాదాలు కడిగి ఆయన అర్చిస్తూ ఉన్నప్పుడు కూడా, ఆ పండిస్తున్నప్పుడు కూడా ఆయన కంటి వెంబడి ధారాపాతంగా నీరు కారుతూ ఉందిట. ఓ పక్క నువ్వు పరమాత్మవి అంటుంటే మనం ఏడుపు వస్తున్నా ఏడవకూడదు,
ఏడిస్తే మనల్ని అవతారమూర్తి పరమాత్మ అనుకోరేమో అని ఆయన అనుకోలేదు కాబట్టి అవతల వాళ్ళకు కూడా భావన రాలేదన్నారు మాస్టర్ గారు. వాడు ఏమనుకుంటాడో అనుకుంటామే, అప్పుడే వాడు కూడా అనుకుంటాడు. ఇక్కడ ఏమీ లేదనుకోండి, అక్కడ కూడా ఏమీ రాదు. అరే ఆవిడ దేవుడిని పూజిస్తుంది, కొంపదీసి ఇప్పుడు మనం ఏడిస్తే ఒక్కసారిగా పొరపాటు పడ్డారు, వీడు దేవుడు కాదు అనుకుంటుందేమని అనుకోలేదట. ఆయన హాయిగా ఆయన బాధలో ఆయన ఉన్నట్ట, ఆవిడ అది చూడట్లేదు. కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి, అందుకే మాస్టర్ గారు చెప్పారు, యోగి అంటే ఏమిటి అంటే ఒకడేమనుకుంటాడో అని బిహేవ్ చేయకుండా ఉంటాడు, ఒకడేమనుకుంటాడో అని ఇంకొకటి యొక్క భావాల మీద ఆధారపడి అది మోస్తూ బ్రతికేటువంటి నపుంసకుడు యోగి కాలేడు అని చెప్పారు మాస్టర్ గారు. అలాగే రాముడి యొక్క జీవితాన్ని మాస్టర్ గారు చెబుతూ, అది రాముడు గాని కృష్ణుడు గాని ఏ అవతారం ఈ భూమి మీదకి వచ్చి నడయాడినా ఆ అవతారమూర్తుల యొక్క జీవితంలో ఎవరిని మనం గమనించినా వాళ్ళకి సొంత ప్లాన్ అంటూ ప్రపోజల్ అంటూ ఉండదు అని చెప్పారు మాస్టర్ గారు. మాస్టర్ గారి జీవితం కూడా అలాంటిదే. సొంత ప్రపోజల్ అనేటువంటిది లేదట. అంటే రాముడు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి, అవతరించడానికి అంటే దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇంద్రాది దేవతల్ని తీసుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని ప్రార్థించి వాళ్లే చెప్పారట ఎక్కడ పుట్టాలో కూడా అడ్రస్ కూడా. ఆయన అక్కడ దశరథుడు ఉన్నాడు, ఆయనకు నువ్వు పుత్రుడుగా జన్మించవలసింది, ఆ రావణాసురుని వధించవలసింది, ప్రపోజల్ వాళ్ళ నుంచి వచ్చింది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా నేను రావణాసురుని వధిస్తానని బయలుదేరలేదు ఆయన. అంతేకాదు ఆ రాముడి జీవితంలో ఉండే ఘట్టాలు ఏవి చూసుకున్నా, రాముడు గాని కృష్ణుడు గాని ఎక్కడ చూసుకున్నా వాళ్ళ లైఫ్లో ఉండే ప్రపోజల్స్ అనేవి ఎక్కడా లేవు. అదే మామూలుగా మన జీవితంలో రోజుకి కొన్ని వందల ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రపోజల్ వస్తూ ఉంటుందో అది న్యాచురల్గా దాదాపు జరగవు కాబట్టి వెంటనే నిరుత్సాహం, బాధ. మాస్టర్ గారు మనకు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఈకే గారిని ఎవరో ఏమంటే అనుకున్నవి జరగట్లేదండి అంటే ఎవడనుకోమన్నారు అన్నారట. అంటే ఆ అనుకోవడంలోనే ఉంది ఏడుపు అంతా అని. ఆ ఎక్స్పెక్టేషన్, ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అక్కడ ఏడుపు ఉంటుందని చెప్పారు. మరి రాముడు అడవికి వెళ్ళినా ఆయన అయ్యో నా కర్మ ఇలా కాలింది, అడవికి పోవాల్సి వచ్చిందనేటువంటి ఏడుపు ఎందుకు రాలేదు? అలాంటి రకమైనటువంటిది నాకే ఇలా ఎందుకు జరగాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకని మాస్టర్ గారు చాలాసార్లు మనకు చెప్పారు, రాముడు కృష్ణుడు వాళ్ళు పడ్డ కష్టాలంటే వాళ్ళు పడలేదు, కానీ ఫిజికల్గా వాళ్ళకి వచ్చిన సన్నివేశాలు, మహాత్ములకు వచ్చిన సన్నివేశాలు వాళ్ళు అనుభవించిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొందకపోవచ్చు వాటిని, కానీ వాళ్ళకి లైఫ్లో వచ్చిన సన్నివేశాలు మనం చూస్తే ఇంకెవరికి అన్ని రావు అనుమానమే లేదు. కానీ ఏ రోజున వాళ్ళ మొహాన చిరునవ్వు చెదరలేదు. చిరునవ్వు అంటే ఇప్పుడు రాముడు సీత కోసం ఏడవటం అనేటువంటి జరుగుండొచ్చు, అట్లని చెప్పి పొద్దుగు ఏడుస్తూ కూర్చున్నాడని కాదు. అంటే అక్కడ ఆయన యొక్క పరమ ప్రేమ అనేటువంటిది ఎట్లా మనం ఉండాలి అనేటువంటిది చెప్పడం కోసం, అది వేరే, అమలు దాన్ని దీనికి ముడిపెట్టకూడదు. తర్వాత అక్కడ విశ్వామిత్రుల వారు వచ్చి అడవికి అట్లా యాగ సంరక్షణకి రావాలి, ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చింది. ఆ తాటకిని చంపు ప్రపోజల్. అలాగే మాకు ఇలా రక్షించవలసింది, దండకారణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ ఋషులందరూ వచ్చి ప్రార్థిస్తే మాకు రాక్షస బాధ ఎక్కువగా ఉంది, మమ్మల్ని వాళ్ళ నుంచి రక్షించవలసింది, అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. అంటే అడుగడుగునా సన్నివేశాల్లో ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా తాను చేయటం తప్ప తనంటూ సొంత సంకల్పాలు చేసుకోలేదు. అందుకే మేడం బ్లావెట్స్కి ఆవిడ సాధన గురించి చెప్తూ ఒక మాట అన్నారు, రోజు మనం ఒక ప్రపోజల్ పెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడే కదండి ప్రపోజల్స్ ఉండకూడదు అన్నారు అంటే, డివైన్ ప్రపోజల్ ఒకటి చెప్పింది ఆవిడ, అది మాత్రం అనుకోవచ్చు అన్నది ఆవిడ. అదేమిటి అంటే ఏ రోజుకు ఆ రోజు అనుకోమన్నది. ఈ రోజు మొత్తం కూడా భగవత్ ప్రణాళికగా నా జీవితం నడుస్తుంది అనేటువంటి స్పృహలో నేను ఉండదును గాక అని. ఎందుకంటే ఎలాగూ డివైన్ ప్లాన్ ప్రకారమే మన రోజు లైఫ్ కూడా గడిచేది, మన ఇష్టమేం కాదు ఎట్లాగో, కానీ అది మన ఇష్ట ప్రకారం నడిచిందని మనం అనుకుంటూ ఉంటాం. మాస్టర్ గారిని ఒక ప్రొఫెసర్ గారు అడిగారట ఆంధ్ర యూనివర్సిటీలో, ఏమంటే మీరు ఏదైనా భగవంతుడి యొక్క విల్ ప్రకారమే జరుగుతూ ఉందంటారు, ప్రూవ్ చేయండి చూద్దాం అన్నారట మాస్టర్ గారిని, వాళ్ళ కొలీగే యూనివర్సిటీలో. వెంటనే మాస్టర్ గారు అన్నారట, ఒక వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోండి అన్నారట. ప్రసక్తే లేదన్నట్టు ఆయన, కాబట్టి అది మీ ఇష్టం కాదు, భగవన్ నిర్ణయం అన్నారట. మీరే ప్రూఫ్ అన్నారట. కాబట్టి మనం అనుకోని ఇక్కడికి వచ్చాం. ఉదాహరణకి ఇక్కడ ఉన్న వాళ్ళం గురు పూజలకి మనం అనుకున్నాం కాబట్టి వచ్చాం అంటే పైకి అనుకోవచ్చు గురువు గారు మాకు పర్మిషన్ ఇచ్చారు మనం బయలుదేరి వచ్చామని.
వచ్చేదో యాక్సిడెంట్ కాకూడదా, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం రాకూడదా, ఇక్కడికి రాగలిగా అంటే పైకి మనం బస్సు టికెట్టో ట్రైన్ టికెట్టో ఇంకోటో కొనుక్కోనో కారులో వేసుకోనో వచ్చామనేటువంటిది పైకి అపరెంట్ గా కనపడొచ్చేమో కానీ ఏమాత్రం ఆషామాషి కాదు. ఖచ్చితంగా భగవన్ నిర్ణయం అయితేనే మనం ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మనకు ఒకసారి శ్రీనివాస్ గారు గురు పూజల్లో, విశాఖపట్నం గురు పూజల్లో ఎక్కిరాల శ్రీనివాస్ గారు చెప్పారు. ఒక పరమ గురువు గురించి చెబుతూ ఆయన ముందుగానే కొన్ని పేర్లు రాసించుకునేవాళ్ళట. వాళ్ళెవరికైనా ఆహ్వానం ప్రత్యక్షంగా ఏం పంపించేవాళ్ళు కాదట. ఆయన ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే కరెక్ట్ గా వాళ్లే వచ్చి ఉండేవాళ్ళట. అంటే అర్థం ఏమిటి, ఈ గురు పూజలకి ఎవరెవరు రావాలనేటువంటిది నిర్ణయం వాళ్ళు చేసుకున్నారు, మనం కాదు. వాళ్ళు అనుకుంటే మనకు ఆ భావం ఏర్పడి మనం వచ్చామని అర్థం. ఎప్పుడైనా ఎక్కడైనా అదే నిజం. మాస్టర్ గారు కూడా మనకు సనస్సు జాతీయం మనం గనక వింటే మొట్టమొదటి స్టార్ట్ చేయడమే ఒక విషయం చెప్పారు. ఆయన ఏ దేవాలయంలో అయితే మచిలీపట్నంలో ఈ ప్రసంగాలు చేస్తున్నారో ఆ దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ, ఇక్కడ ఇలాంటి దేవాలయం ఒకటి ఏర్పడిందిట ఫిజికల్ ప్లేన్ లో ఇక్కడ అంటే, కొంతమంది ఇక్కడ ఉండేటువంటి సజ్జనుడైనటువంటి వాళ్ళకి, సాధు స్వభావం కలిగిన వాళ్ళకి, అలాంటి మంచి వాళ్ళ హృదయంలో ఇలాంటిది ఒకటి ఇక్కడ మనం కట్టుకోవాలనే సంకల్పం ఏర్పడబట్టి ఇది జరిగింది. అయితే వాళ్ళకి ఆ సంకల్పం జరగడానికి వెనక అనేక మంది మహానుభావుల యొక్క తపస్సు ఫలితంగా, పరమ గురువులు వాళ్ళ తపస్సు ఫలితంగా వాళ్ళు అనుకుంటే వీళ్ళకి సంకల్పం కలిగి యుగం ఏర్పడింది అన్నారు అక్కడ. అంతేకాదు, మనం మాట్లాడుకునే మాటల దగ్గర నుంచి ప్రతిదాని గురించి మాస్టర్ గారు ఇంకో మాట చెప్పారు మనకు. అది మనకు పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. ఒక సన్నివేశంలో మనకు 2వ భాగంలో వస్తుంది ప్రత్యేకంగా. ఏమనంటే, సుబ్రహ్మణ్య స్వామికి కొంతమంది ఋషులు ఒక విషయాన్ని గురించి డౌట్ అడిగారట. ఒక 3 క్వశ్చన్స్ వేసారట ఆయన్ని. వాటిల్లో 2టికి ఆయన ఆన్సర్ ఇచ్చారట. ఒకదానికి మాత్రం ఆన్సర్ ఆయనకు కూడా తట్టలేదట. తట్టకపోతే పదండి నాన్నగారిని అడుగుదామని వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరి వెళ్ళారట పరమశివుడి దగ్గరికి. వెళ్ళి అడిగితే పరమశివుడు నవ్వి, ఇగో ఇది ఇప్పుడే మీ అమ్మ ఈ క్వశ్చన్ అడిగింది, నువ్వు వచ్చావన్నారట. దానికి పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు ఇచ్చినటువంటి సన్నివేశం. మాస్టర్ గారికి చెబుతూ దాని అంతరార్థం ఏంటో చెప్పారు. అక్కడ అమ్మ ప్రశ్నిస్తుంది ఇక్కడ కూడా అంటే అర్థం ఏంటంటే, అక్కడ అమ్మ అడిగితే ఇక్కడ మనకు అడగాలనిపిస్తుందట. అంటే మనలో అడగాలనే శక్తి పనిచేయాలిగా, ఆ శక్తి అమ్మవారు. అంటే మనం ఒక మాట మాట్లాడుతున్నామన్నా కూడా లోపల నుంచి శివశక్త్యాయుక్తో అన్నారు. ఈ చెయ్యి కూడా కదల్చలేమంటే అర్థంతో చేతులు కాళ్ళనే కాదుగా, మన లైఫ్ లో జరిగే ప్రతి సన్నివేశం ఒక సంకల్పం వస్తుంది, దానికి అనుగుణంగానే కదా మనం ప్రవర్తించేది. అదంతా అమ్మ లోపల నుంచి అంటేనే మనకు వస్తున్నది, అనిపిస్తున్నది ఆవిడ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుమతి లేకుండా ఒక్క క్షణం కూడా ఏదీ జరగదు. అలాంటిది ఎలాగూ ఆయన ప్రకారమే జరుగుతోంది, కానీ అది ఆయన అనుకున్న ప్రకారం జరుగుతుందనే స్పృహలో మనం లేవు. అంటే మనం అంటే జనరల్ గా అలా ఎక్కువ మంది అలా ఉండకుండా ఉంటాం కనుక ఆవిడ ఏం చెప్తుందంటే, బ్లావెట్స్కి మాత సంకల్పం రోజు ఏమనుకోవాలంటేట, భగవంతుడా నీ సంకల్పం ప్రకారం నా నిత్య జీవితం నడువుగాక, ఆ నడుస్తూ ఉన్నటువంటి స్పృహలో నేను ఉండేదను గాక. ఎప్పుడైతే అనుకుంటామో దేని మీద మమకారం ఉండదు, ఏ సన్నివేశం జరుగుతున్నా వాడి లీలగా చుట్టం అనేటువంటిది వస్తుంది. అప్పుడు జీవితం సహజంగానే ఆ హయ్యర్ ప్లాన్ ఏదైతే ఉన్నాడో ఆ డివైన్ ప్లాన్ కి మనల్ని మనం సమర్పణ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, వేరే జీవితం అంటూ ఉండదు. అప్పుడు అదేంటంటే వేరే జీవితం ఉండదా, ఉద్యోగమో వ్యాపారమో ఇంకోటి చేయమో చేస్తాడు. అది కూడా భగవత్ సంకల్పం కాబట్టి మనం ఇక్కడున్నాం, భగవత్ సంకల్పం కాబట్టి ఇది జరుగుతూ ఉంది అని. ఇందాక కైలాసనాథ్ గారు మాట్లాడుతూ నారద భక్తి సూత్రాల గురించి మాస్టర్ గారు చెప్పారు. ఆ చెబుతున్న వాటిల్లోనే మాస్టర్ గారు ఒక చోట చెప్పారు, తిరుపతి దేవస్థానంలో పివిఆర్కే మూర్తి గారని, పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన అక్కడ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా సేవలు చేశారట. మాస్టర్ గారు ఒక రోజున అక్కడే ఉన్నారట, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారట. కరెక్ట్ గా ఆయన వచ్చి ఇక్కడి నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారట. భార్య వెంటనే, అయ్యో ఇంత అన్యాయం జరిగిందా, అదేంటి స్వామివారు మనల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నారా, ఆయన పాదసని దగ్గర నుంచి, ఆయన సేవ దగ్గర నుంచి అనగా ఆయన అన్నట్ట, మనం అనుకుంటే ఆయన ఇది కల్పించాడా, మనం అనుకుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడనా, ఎక్కడ ఉన్నా ఆయన సన్నిధే కదా అన్నట్ట. అప్పుడు ప్రసాద్ గారు, మాస్టర్ గారు దాన్ని ప్రత్యేకంగా ఉటంకించారు మనకి. అంటే అర్థం ఏమిటంటే ఏది జరుగుతున్నా భగవత్ సంకల్పమే, ఎక్కడ ఉన్నా అదంతా కూడా వాడి ప్లాన్ ప్రకారం జరుగుతుందని మనం అనుకున్నప్పుడు ఈ బాధ ఏముంటుంది. అంటే ఉదాహరణకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలు చూడలేదు పాండవులు, అదంతా వాడి లీల అనుకున్నారు కాబట్టి ఎప్పుడు ఆయన సాన్నిధ్యం మాత్రం వాళ్ళకి లభించింది.
సాన్నిధ్యం లభించడమే అసలైన ధనం. అందుకే మాస్టర్ గారు మనకి అర్జునుడి గురించి చెబుతూ అర్జునుడికి ధనంజయ అని ఒక పేరుందిట. మామూలుగా అందరూ బయట లోకల్లో వ్యాఖ్యానకారులుగా అందరూ చెప్పేది ఏంటంటే అనేక జైత్రయాత్రలు చేశాడు అర్జునుడు, కాబట్టి అలా జైత్రయాత్రలు చేసి ఎంతో సంపదను ఆయన పొంది తీసుకొచ్చాడు ధనాన్ని, కాబట్టి ధనంజయ అని. మాస్టర్ గారు అది కాదు, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేది పొందాడు ఆయన, అదే ధనం, కాబట్టి ధనంజయ అన్నారు. కాబట్టి భగవద్ అనుగ్రహం అనేటువంటి ధనాన్ని పొందటమే అసలైనది. అది పొందటానికి ఆయన అనుగ్రహం ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది. ఆ వర్షిస్తున్నటువంటి దానికి పాత్రత చేకూర్చుకోవడం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మన ప్రపోజల్ అనేటువంటిది లేకుండా ప్రతిదీ కూడా ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది అనేటువంటి సమర్పణ, ఆ డివైన్ ప్లాన్ కి మనల్ని సమర్పించుకొనుట అనేటువంటి భావనలో మనం ఉండటం, దీన్నే గురు పూజ అంటారని మాస్టర్ గారు మనకు చెప్పారు. ఎందుకంటే పరమ గురువులు యొక్క అందరూ కూడా ఎవరైనా కూడా వాళ్ళ కోసం అంటూ జీవించడం ఉండదుట, ఆ డివైన్ ప్లాన్ కి అనుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారట. అలాంటి ఆ గురువుల దగ్గరికి ఎవరైనా చేరితే వాళ్ళు ఆ డివైన్ ప్లాన్ కి వీళ్ళని సమర్పణ చేయిస్తారట. వాడు వ్యక్తిగతంగా అక్కడ ఉండేటువంటి పరమ గురువుకి నేను సమర్పణ చెందుతున్నాను అని అనుకున్నప్పటికీ వాళ్ళు ఆ వ్యక్తిగతంగా వాళ్ళు స్వీకరించరు. తను ఏ డివైన్ ప్లాన్ కి తాను అంకితమై వర్క్ చేస్తూ ఉన్నారో దానికి ఇతన్ని కూడా ట్యూన్ చేస్తారట. అంటే ఎవరినైనా ఆ డివైన్ ప్లాన్ కి అనుగుణంగా నడుచుకునేటట్లు చేయటమే వాళ్ళు చేసే పని. అంటే అది నిజమైనటువంటి గురు పూజ అని చెప్పారు. కాబట్టి దానికి మనకి సాధనగా ఇచ్చినటువంటివే ఈ గురు పూజలు అనేటువంటి కార్యక్రమం. కానీ పేరు ఏదైనా మనకు డిస్పెన్సరీ సర్వీస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మనం ఏది చేస్తున్నా నేను చేస్తున్నాను అనేటువంటిది కాకుండా మనం మర్చిపోవటం. ఎందుకంటే మనం గురు పూజలకు వచ్చినప్పుడు మనం గుర్తుండటం అనేటువంటిది పూర్తిగా మన ప్రయత్నం లేకుండానే ఆ మరపు వచ్చి మనం ఉండకుండా పూర్తిగా వాళ్ళు నిండి ఉంటారు. అయితే ఇది ఇక్కడ వాళ్ళు నిండి ఉండటం వల్ల మనం ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు కూడా మన ద్వారా వాళ్లే వర్క్ చేస్తూ ఉన్నారు. మనం కూడా మన సొంతం అనేటువంటి ప్రపోజల్ లేకుండా వాళ్ళ యొక్క దానికి డివైన్ ప్లాన్ కి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్లావిడ్ స్కీమాలు చెప్పినట్లుగా నా దినచర్య అంతా కూడా ఆ డివైన్ ప్లాన్ కి అనుగుణంగా నడుచుకుంటోంది అనేటువంటి స్పృహలో నేను ఉండేదని గాక అనే సంకల్పంతో కనుక మనం ఉంటే అప్పుడు జీవితం నిజంగా సమర్పణ చెందటం అనేటువంటి దానికి మనం దగ్గర పడడానికి మొదలవుతుంది, అడుగు పడుతుంది. ఎందుకంటే సమర్పణ అనే పదం ఎంత సింపుల్ గా ఉందో అది ఎన్ని లక్షల జన్మల సిద్ధం. అది అంటే ఎన్నో లక్షల జన్మలు పడుతుంది అనుకుంటే వాడికి పడుతుంది. అలా అనుకోకుండా దాని లెక్కలతో మనకి పని లేకుండా ఎప్పుడైతే మనం రెడీనెస్ అనేది మనలో ఉంటుందో ఆటోమేటిక్ గా సహజంగానే ఆ నెమ్మదిగా ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. ప్రతి విషయం కూడా ఏది జరుగుతూ ఉన్నా అది వాడి లీల, అది వాడి ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏ రకమైన ఆవేశాలకి లోను కావటం ఉండదు, మనస్సు వ్యాకుల పట్టడం అనేది ఉండదు. తన గురించినటువంటి ఆలోచన ఆటోమేటిక్ గా తగ్గుతూ వస్తుంది. దాని గురించే బ్లావిడ్ స్కీమా గురించి చెబుతూ ఉంటుంది. మన గురించిన ఆలోచన మనకి ఎంత తగ్గుతూ వస్తుందో అప్పుడు అంతగా వినయం పెరుగుతూ ఉంటుంది అని చెప్పింది ఆవిడ. అంటే అర్థం ఏమిటి? మన గురించిన ఆలోచన వచ్చినదల్లా అహంకారం కింద లెక్క అని అర్థం. అదేంటండి, నా గురించి నేను కొద్దిగన్నా ఆలోచించుకోకర్లేదా, మన గురించి మనం కొద్దిగన్నా జాగ్రత్త పడక్కర్లేదా అంటే మనం అలా పడ్డంతసేపు వాడు మనకు దొరకడు అని చెప్పారు. ఇది చెప్పడానికే మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో ఓ మాట చెప్పారు. ఎంతో సాధన చేసి జీవితం యజ్ఞమయంగా జీవిస్తూ సమర్పణ భావనతో జీవిస్తున్నారు అనుకునేటువంటి వాళ్ళు కూడా 99 జన్మలు అలా గడిపినప్పుడు 100వ జన్మ దాన్ని మాస్టర్ గారు చెప్పారంటే 100 యజ్ఞములు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది అన్న దాని దగ్గర అంతరార్థం చెబుతూ చెప్పారు. అక్కడ యజ్ఞము అంటే యజ్ఞమయ జీవితము అని. 99 యజ్ఞములైన తర్వాత 100వ యజ్ఞానికి ముందు ఆ ఇంద్రుడు వచ్చి యాగాశ్వాన్ని దొంగిలించాడు అని మనకు కథల్లో వచ్చే దాని అంతరార్థం ఏంటో చెబుతూ చెప్పింది ఏమిటంటే ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటి స్థితిలో నిజంగా డివైన్ ప్లాన్ కి అనుగుణంగా నడుచుకోవడం యజ్ఞమయ జీవితంగా 99 యజ్ఞములు అలా పూర్తి చేసినప్పటికీ, అంటే అట్లా అనేక జన్మలుగా అలా జీవిస్తూ ఉన్నప్పటికీ ఆ చివరి దగ్గరకు వచ్చేటప్పటిక తన్మయీకరణము అనేటువంటి దానిలో పడతానంట. అంటే ఆ లభిస్తూ ఉన్న ఆనందం నాకు ఎప్పటికీ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుందిట. అప్పుడు ఎప్పుడైతే అది జరుగుతుందో తప్పని పడినట్టు అవుతుందిట. అదే నారదుడికి జరిగినటువంటిదిగా చెప్తారు.
నారదుడు కూడా మొదటి 2 విష్ణుపాసన వాసుదేవోపాసన అనేటువంటి 2 ఉపాసనలు అయిన తర్వాత నారాయణోపాసన అనేటువంటి దగ్గర ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆ నారాయణానుభూతిలో తాను లేకుండా ఉన్న స్థితిలో ఉండగా ఆ మధురమైనటువంటి ఆ అనుభూతిలో ఉండగా అబ్బా ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే బాగుండు ఇదే అనేటువంటి దానిలోకి వచ్చాడు. అంటే ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో తాను వచ్చాడు, ఎప్పుడైతే తనకు తాను గుర్తొచ్చాడో ఆయన మాయమయ్యాట. అప్పుడు ఆయన చెప్పేట, కుర్చీలో ఒకటికే సీట్ ఉంటుంది బాబు, ఈ హృదయం అనే కుర్చీలో నువ్వు ఉన్నావు కాబట్టి నాకు కుదరదు, ఇలాంటి ఈ కుహనా భక్తులకి నేను దొరకను అన్నట్ట. మాస్టర్ గారు అక్కడ అంటారు, నారదుడంతటి వాడికి ఆ మాట అన్నట్టు అంటే మనం ఎంత అన్నారు అని. నెక్స్ట్ కల్పం ఏంటి? అప్పుడు కూడా కాదంటే కల్పం అంటే అది ఆ లెక్కలు అవన్నీ మరి చూసుకుంటే ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని యుగాలు ఏంటో తెలియదు. అందుకని దాన్ని తన్మయీకరణము అన్నారు. అక్కడ జారిపట్టం అనేటువంటిది ఉంటుందిట. అక్కడ చెప్తూ అదే అశ్వం దొంగిలించడం. ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాట అంటే అర్థం అదిట. ఆ దొంగిలించబడటం అనేటువంటి దాని దగ్గర పడకుండా ఉండటం అనేటువంటిది చేయాలి అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ సాధనలో అనుక్షణం అంటే జాగ్రత్తగా ఉండడం, అలర్ట్గా ఉండటం. దానికి ఏం చేయక్కర్లే. అలర్ట్గా అంటే ఏదో టెన్షన్ పడుతూ ఉండమని కాదు, అసలు మనం అంటూ ఏమీ గుర్తు రాకుండా ఉండడం అనేటువంటిది ఉంటే చాలన్నారు. అందుకే బ్రహ్మదేవుడు అడిగారట శ్రీమన్నారాయణుని ఆయన ప్రత్యక్షమయ్యి ఈ అనుగ్రహించినప్పుడు, స్వామి ఇప్పుడు నా కర్తవ్యంగా నేను ఈ సృష్టిని సృష్టించాలి, అది నాకు అప్పచెప్పారు మీరు, బానే ఉంది, కానీ నేను ఎప్పుడు కూడా మీ యొక్క స్మరణ మర్చిపోకుండా నన్ను అనుగ్రహించండి అని అడిగారట వరం. అడిగితే ఆయన అప్పుడు ఏం చెప్పారు? గ్రాంటెడ్ అలా. అక్కడ కండిషన్ పెట్టారు. అదేమిటంటే నేను చేస్తున్నాను అనే భావన నీకు ఎప్పుడైతే ఉండదో అప్పటిదాకా నా సాన్నిధ్యం నీకు ఉంటుంది అన్నట్టు. కాబట్టి నేను నాది అనేటువంటి భావన అనేటువంటిది మర్చిపోవడానికే మనకి గురు పూజలు కానీ ఇవి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకని గురు పూజలకు వచ్చాము, లేదా ఒక డిస్పెన్సరీకి వెళ్ళాము సర్వీస్ చేయడానికి, అలా వెళ్ళినప్పుడు అక్కడెక్కడా కూడా ఈ పని ఆ పని ఉంది, ఏ పని ఉంటే దాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉండడం అనేటువంటిది. నాకు ఒకసారి కొత్తగూడెంలో గోపాలరావు గారు చెప్పారు, ఆయన మొట్టమొదటిసారిగా అక్కడెక్కడో ఒకటి హనుమాన్ చాలీసా ఏదో జరుగుతూ ఉంటే రండి అన్నప్పుడు వచ్చినప్పుడు మొదటిసారిగా అనంతకృష్ణ గారిని చూశారట. అక్కడ సేవ చేసుకుంటానికి భాగ్యం కలిగింది నాకు అన్నారు మాస్టర్ గారు. ఆ ఒక్క వాక్యం నా జీవితాన్ని మార్చింది అన్నారు. అంటే అవతల వాళ్ళ నుంచి ఆ మాట ఎప్పుడు వస్తుంది? వాళ్ళ ఉండే భావాన్ని బట్టి ఎవరైనా మనకు ఎలాంటి భావం, ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే మాట్లాడుతుంది అని మనం ఉన్నటువంటిదే మన వాడి మాట ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అందుకనే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, గురుజీఫ్ అనే మహనీయుడి మాటని, ఎవ్రీవన్ వైల్ టాకింగ్ ఆఫ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని. అంటే ప్రతి వ్యక్తి ఇంకొకటి గురించి ఇంకోటితోనో మాట్లాడుతూ లేదా ఇంకోటి గురించో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పేది తన గురించే అన్నారు మాస్టర్ గారు. వాడు ఉత్త వెధవ, జాగ్రత్త వాడితో మనం ఎవరితో అంటున్నా అంటే నువ్వు ఎలా గుర్తుపట్టేవాడు వెధవ అని అన్నారు మాస్టర్ గారు. నీలో వెధవ లక్షణాలు ఉంటేనే గుర్తుపడతావు అన్నారు. అలాగే ఒకరిలో మనం మంచిని చూడగలిగామట అంటే మనలో ఆ మంచి లక్షణం ఉంటేనే మనం చూడగలిగామని అర్థం. రెండిటికీ ఉంది అది. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఏమిటి? అవి మన మాటలే, ఎవరి గురించి మాట్లాడుతున్నా సరే. అంటే కంప్లైనింగ్ నేచర్ ఉందనుకోండి మనలో, అక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి? మనం అలా చూస్తున్నాం. ఉదయం కూడా చెప్పారు ఏమని, మనకి చూడదలుచుకున్నది చూడవలసింది రెండు ఉన్నాయి అన్నారు. చూడదలుచుకున్న దాన్ని బట్టి చూస్తే మనకు జీవితం అంతా ఎప్పుడు ఏడుపే. చూడవలసింది మనకు మాస్టర్ గారు పురుషవేషంలో ఇచ్చారు. చివరికి శ్రీకృష్ణుడు ఆయన భౌతిక దేహాన్ని వదిలే ముందు మైత్రేయ వారికి ఉద్ధవ వారికి ఒక వరాన్ని ప్రసాదించారట. చూడవలసిన చూపు మీకు అనుగ్రహిస్తున్నాను అన్నట్ట. చూడదలుచుకున్నది కాకుండా చూడవలసింది. అంటే ఏ రకంగా మనం చూడాలి అంటే, చూడటం అంటే అక్కడ అర్థం ఫిజికల్గా కళ్ళతో చూడటం కాదుగా. ఒక సన్నివేశం మనకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా చూస్తూ ఉన్నాం అంటే, ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం అనేక దేవాలయాల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు, బయట దేవుడికి ఇట్లా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అల్లకల్లోలం గందరగోళం, కానీ దాన్ని మనకు ఎలా చూడాలనేటువంటిది మాస్టర్ గారు పురాణ పురుషుల్లో ఆల్రెడీ విదురుడు చెప్పినట్లుగా మనకు ఉన్నటువంటిది ఈసారి శ్వేతద్వీపంలో కూడా ఇచ్చారు. దాన్ని ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో కూడా దాన్ని పడిగోపాల్ చదివి అదే యాజిటీవ్గా పురాణ పురుషుల్లో అది పెట్టాడు. అంటే ఏ సన్నివేశం అప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి? దేవుడికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, దేవుడా ఏమిటిది, దానివల్ల దేవుడికి అయ్యేదేం లేదు, కానీ దాని ఎడల ఉదాసీనత మనలో ఉందనుకోండి, దాన్ని మనం అంగీకరించిన వాళ్ళ క్రిందే లెక్క, కాబట్టి దాని ఫలితం ఆ జాతి మొత్తం అనుభవించక తప్పదు అని చెప్పారు.
అయితే అప్పుడు మన కర్తవ్యం ఎలా ఉండాలి? అందువల్ల ప్రతి సన్నివేశంలో వ్యక్తిగతంగా జరిగినా సామాజికంగా జరుగుతూ ఉన్నా ఏ వచ్చినా వాటి ఎడల మనం ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి, ప్రతి సన్నివేశానికి ఎట్లా ఉండాలని ఎవరు కోచింగ్ ఇవ్వరు. మరి ఎలా తెలుస్తుందండి అంటే సింపుల్, మనం గురించి ఆలోచన మానేసి ఇంకొకళ్ళ గురించి ఉపయోగపడటం కోసమే మన జీవితం ఉన్నది అని గుర్తుపెట్టుకోండి బ్లావెట్స్కి మాత్రం. ఈ జీవితం నీకు ఇవ్వబడింది నీ కోసం కాదు, ఇంకొకటికి ఉపయోగపడటం కోసం మాత్రమే. ఆ మాత్రమే అనే పదం కూడా వాడింది ఆవిడ. అందుకోసం మాత్రమే నీకు గుర్తున్నంత కాలం నీకు నువ్వు గుర్తుండవు. నీకు నువ్వు గుర్తున్నంత కాలం నువ్వు ఉండేటువంటిది ఆనందంలో. మనం గుర్తొచ్చి ఏదైనా రోగం వస్తే నాకే ఇలా రావాలా అనుకోనో, లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే నాకే ఇలా రావాలనో, ఇట్లాంటి ఆలోచనలో ఎక్కువగా మనం ఉంటూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడు అప్పుడు ఉండేటువంటి దాన్ని దుఃఖము అంటారు అని చెప్పి. కాబట్టి ఆ సమర్పణ అనేటువంటిది మనకు అలవడటం కోసమే రోజు ఒక్కసారి ప్రపోజల్ అలాంటిది ఏర్పాటు చేసుకోవాలి అని బ్లావెట్స్కి మాత్రం మాస్టర్ గారు కూడా మనకు చెప్పారు. ఏమిటి అంటే ఆ పరమ గురువుల యొక్క ఏదైతే డివైన్ ప్లాన్ ఉందో దానికి అనుగుణంగా నేను నడుచుకునేటట్లుగా అనుగ్రహించండి అనేటువంటి అసలు ప్రపోజల్ అనేటువంటిది, అలాంటి ప్రపోజల్ మాత్రం మనం రోజు స్మరించుకొని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం కూడా మొదలు పెట్టాలి అన్నారు. దానికి మాస్టర్ గారు అదే బ్లావెట్స్కి మాత్రం ఒక మాట చెప్పింది, సాధనకి అనువైన ఆహారం తీసుకోకుండా సాధన సరిగ్గా సాగట్లేదు అని బాధపడితే ఉపయోగం ఏముంది అన్నావిడ. ఆహారం ఏమో సాధనకు అనుగుణమైంది తీసుకోవట, కానీ సాధన మాత్రం సరిగ్గా సాగాలనుకుంటారట. అక్కడ ఆహారం అంటే కేవలం నోటితో తీసుకునే ఆహారం అనే కాదు, మనం ఎలాంటి గ్రంథాలు చదువుకుంటున్నాం, ఎలాంటివి వింటున్నాం, ఎలాంటి సంభాషణలు, ఇద్దరం చేరితే ఈయన ఆప్షన్స్ ఇంకోటి గురించి ఏమైనా ఎక్కువగా మాట్లాడుకుంటున్నావా, అలాంటివి ఉంటే కనుక మన పరిస్థితి ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు పనికిరారు అని చెప్పారు సాధనకి. అంటే కపటము అంటే వాళ్ళ ముందేమో ఒక రకంగా, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఇంకో రకంగా మాట్లాడుకుంటున్నాము అంటే ఆ ఆధ్యాత్మిక సాధన అనేటువంటి దానిలో కపటం అని మనలో ఉన్నప్పుడు ఆ గడప దాటి లోపలికి ఆధ్యాత్మికత అనేటువంటి దేవాలయంలోకి అడుగు పెట్టలేము అని చెప్పారు. అంటే అసలు సూత్రాలు ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ జర్రున జారేది అక్కడే. ఎందుకని అసలు ముందు ఎదుటివాడిలో లోపాలు గమనించడం అనేటువంటిది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఏమిటి అంటే అంతా డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతుందని సమర్పణ భావంతో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అసలు అప్పుడు మనం ఎదుటివాడిని సాక్షాత్తు మాస్టర్ గారి స్వరూపంగా భావించడం తప్ప ఇంకోటి లేకుండా ఉండే స్థితి ఆయన అనుగ్రహిస్తారు. దీనికి మాస్టర్ గారు మనకి రామాయణంలోని 2-3 సంఘటనలు ఎట్లా మనం నేర్చుకోవాలని చెప్పడం కోసం పంపానదీ తీరంలో హేమంత ఋతువులో రాముడు లక్ష్మణుడు సీతాదేవిని అప్పటికే రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. ఆ తీరంలో స్నానానికని తెల్లవారుజామునే వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతంగా ఆ సరస్సులో మంచు కప్పబడి ఉందిట. తెల్లవారుజామున ఉన్నట్టుండి దానిలో నుంచి ఒక ఏనుగు లేచిందిట. దాని నిండా మొత్తం ఆ మంచు అలా కప్పి తెల్లటి ఐరావతంలాగా ఉందిట. అది తొండంతో ఒక్కసారి ఆ నీళ్ళలో నుంచి ఎట్లా కొంత తీసుకొని మీద మళ్ళీ ఇలా చల్లుకుందిట. చల్లుకుంటే కొన్ని తామర పువ్వులు వచ్చి మీద పడ్డాయిట. ఆ తామర పువ్వులు పడ్డ చోట అక్కడ వరకు మంచు కొంత జారిందిట. అక్కడ ఈ తామర పువ్వులు ఉన్నాయట. ఒక పక్క తామర పువ్వుల కలరు, ఇంకోవైపున ఆ మంచు తెల్లటి కలరు, కొద్దిగా అక్కడక్కడ దాని దేహ భాగాలు గ్రే కలరు, అన్ని కలిపి అది ఏ చిత్రకారుడికి ఊహకు కూడా అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి కమనీయ దృశ్యం వాళ్ళకి కనబడిందిట. అది చూసి ఒక్కసారి మైమరచి లక్ష్మణస్వామి అన్నట్ట రాముడితో, ఆహా ఎంతటి అద్భుత దృశ్యం మనం చూస్తున్నాం, ఇలాంటి దృశ్యం ఎవరి ఊహకి రాదు, ఇలాంటిది మనం చూడగలుగుతున్నామంటే ఈ అడవికి రాబట్టే కదా అన్నట్ట. అనగానే రాముడు వెంటనే మరి ఇలాంటి అడవికి రావడానికి ఇలాంటి దృశ్యం చూడటానికి కారణమైన కైకమ్మని ఎప్పుడు ఎందుకు అలా ఆడిపోసుకుంటావు అన్నట్టు. మాస్టర్ గారు అక్కడ మనకు ప్రత్యేకంగా చెబుతారు, ఇలా తూకం పెట్టి చూసుకుంటే మామూలు కాదు, దాని వెల కట్టలేము, అలాంటి మాటలు అవన్నీ అన్నారు. అంటే అవి చదువుకుంటున్నప్పుడు మనలో క్షాళనం అవుతాయి అనేక విషయాలు. అంటే అవి చదువుకోవడంలో ఉద్దేశ్యం కూడా పరమ ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు ఏంటంటే చదువుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనలో ఎక్కడైతే రకరకాల తేళ్లు చెరువులు పాకుతున్నట్టుగా ఉండే బోలుడు కాంప్లెక్స్లు అవన్నీ ఏడుస్తూ ఉంటాయో అవన్నీ క్షాళనం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం, మాటి మాటికి ఇప్పటికి 2-3 రోజులుగా వస్తూ ఉంది. వాళ్ళ 4 అన్నదమ్ములు కూడా ఆ సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని మాకు నువ్వు 5వ బ్రదర్వి అన్నారట.
కానీ అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సన్నివేశం ఏమిటి, మా అన్నయ్యని కొద్దిగా మర్డర్ చేసి పెడతావా అని అడిగట. మాస్టర్ గారు స్పీచ్ లో తమాషగా చెబుతారు. కనబడితే రావణుడు అడిగిన మొదటి మాట ఏమిటి అంటే, మా అన్నయ్యని కాస్త మర్డర్ చేసి పెడతావా అన్నట్టుగా అడిగట. తన సోదరుడిని చంపడానికి అడిగినటువంటి వాడిని వీళ్ళు నువ్వు మా 5వ సోదరుడివి అనేటువంటి ఇలాంటి స్థితిలోకి, సరే ఆయన తర్వాత రాముడి సాన్నిధ్యం వల్ల చాలా ఇదయ్యాడు, ఓకే. అంటే ఎంతటి అది చదువుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా మనలో ఉండే అనేక క్షళనం కావడానికి అవకాశం ఉంటుంది. ప్రతివాడిని బ్రదర్ లాగా చూడటం అనేటువంటిది ఎట్లా నేర్చుకోవాలో తెలుస్తుంది. ఇక తోడబుట్టిన వాళ్ళతో ఎలా ఉండాలనేటువంటిది ఆటోమేటిక్ గా మనలో ఎక్కడైనా పొరపాట్లు ఏమన్నా ఉంటే అవి సర్దుబాటు అవ్వడం అనేటువంటిది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంకో చోట చెబుతారు మనకి, ఆ భరతుడి గురించి పొరపాటు పట్టడం లక్ష్మణస్వామి. పొరపాటు పడిన తర్వాత భరతుడు పాదుకలకు అంటే పాదుకలను కాదు రాముడు తీసుకెళ్ళడానికని వచ్చినప్పుడు సైన్యంతో వస్తున్నదాన్ని గమనించి, అన్న రెడీ కావాలి, మనం వస్తున్నాడు, బహుశా వాడు తర్వాత కూడా నిష్కంఠంగా రాజ్యం తనకే ఉండాలనే ఉద్దేశంతో హతమార్చడానికి వస్తున్నాడు, మనం యుద్ధం చేయాలి, రెడీగా ఉండు అన్నట్టు లక్ష్మణస్వామి చెట్టెక్కి చూసి. అంటే రాముడు, ఎలా నీకు రాజ్యం అంటున్నావు, నీకేమన్నా రాజ్యం కావాలో చెప్పు, వాడికి చెప్పిస్తా అన్నట్ట. అక్కడ మాస్టర్ గారు చెప్పిన మాట ఒకటి పుణ్యశాస్త్రి గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నువ్వు చాలా తెలివిగలవాడివిరా అన్నట్ట లక్ష్మణస్వామితో. అప్పుడు రాముడు కాసేపాకి భరతుడు వచ్చాడు, ఆయన పాదాలు పాడాడు, అదంతా చూసిన తర్వాత భరతుడితో చూస్తూ నువ్వు తెలివిగలవాడివి, బుద్ధిమంతుడివిరా అన్నట్ట. అక్కడ ఆయన హాస్యంగా చెబుతారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ లక్ష్మణస్వామి చెప్పడంట, అంటే లక్ష్మణస్వామితో తెలివిగలవాడివిరా అన్నట్ట, భరతుడితో నువ్వు తెలివిగలవాడివి, బుద్ధిమంతుడివి అంటే నీకు బుద్ధి లేదురా తెలియడంట లక్ష్మణుడిని. అంటే ఆ క్షణంలో ఆ బుద్ధి అనేటువంటి స్థితిలో నుంచి జారాడని అర్థం. అంటే అవన్నీ మనకు నేర్పడం కోసం వాళ్ళ స్థితిలో దిగజారనుకుంటే మళ్ళీ పొరపాటును కూడా చెప్పారు అక్కడ. వెంటనే చెప్పి అక్కడ మళ్ళా ఇంకోటి చెప్పారు. అదంతా అయిపోయి మళ్ళా భరతుడు బయలుదేరి పాదుకలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ లక్ష్మణస్వామి అన్నయ్యని అడిగాట, నాకు కొద్దిసేపు పర్మిషన్ కావాలి, నేను భరతుడితో మాట్లాడాల్సింది ఉంది అని. అంటే సరే అన్నట్ట. అవతలకు వెళ్ళి భరతుడిని పక్కకి పిలిచి, నీ గురించి నేను ఇలా పొరపాటు పడ్డాను, ఇట్లా అనుకున్నాను, చూడండి, ఇంకా డైరెక్ట్ గా తను ఎవరి గురించి పొరపాటు పడ్డాడో వాళ్ళకెళ్ళి చెబుతున్నాడు, నీ గురించి నేను ఇలా పొరపాటు పడ్డాను, నన్ను క్షమించవలసింది అని సాష్టాంగ నమస్కారం చేశాట. చేస్తే ఆయన వెంటనే అన్నట్ట, నువ్వే నన్ను క్షమించాలి అన్నట్ట. లక్ష్మణుడికి అర్థం కాలేదట, ఏంటి నేను కదా పొరపాటు చేసింది, అదేమిటన్నట్ట. అలా కాదు, అన్నగారికి మనం అందరం కలిసి సేవ చేయాలి, మా బదులు అంతా నువ్వే చేస్తూ ఉన్నావు, మేం చేయట్లేదు, అది నువ్వు చేస్తూ ఉన్నావు, కాబట్టి నువ్వే నన్ను క్షమించాలి అన్నాడు. అంటే ఎట్లాంటి వాళ్ళు ఆ అన్నదమ్ములు, ఎట్లా నిన్న కూడా చూసాం కదా, వాళ్లే ఒకళ్ళు ధ్వజం పట్టుకొని ఒకళ్ళు వింజామర పట్టుకొని అలా సేవిస్తూ మహా ఆనందంగా, అంటే ఎట్లా ప్రవర్తించాలి ఆ రకమైనటువంటిది మనం చదువుకుంటూ అవి స్మరిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోవటమే కాకుండా మనం ఎట్లా ఉండాలనేటువంటిది అడుగడుగునా తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు అప్పుడు ఎవరిని మనం చూసినా కూడా వాళ్ళల్లో మనకి ఎప్పుడు మనకి ఇచ్చిన అనుగ్రహం ఏమిటంటే, ఈ కరోనా కాలంలో వచ్చిన పెద్ద వరం ఏమిటంటే, రోజు మనకు గురు పూజలాగా మాస్టర్ గారు అందించడం వల్ల మనకు ఇంకోటి కూడా చెప్పారు, రోజు ప్రవచనం అయిపోతూనే ఒక మాట అనేవాళ్ళు, రేపు మళ్ళా ఆ ఏదైతే ఘట్టం చెప్పుకుంటామో అప్పటిదాకా ఈ ధ్యానంలో ఉండేదము గాక అని. అంటే ఆ గంట సేపు మాత్రమే కాదు, అక్కడి నుంచి మరో రోజు మళ్ళా వచ్చేదాకా ఆ ధ్యానంలో, మళ్ళా అక్కడి నుంచి అట్లా అప్పటి నుంచి ఈ రోజు దాకా ఒకే రకమైనటువంటి ఆ రామ సాన్నిధ్యం, ఆ అనుభూతిలో ఎట్లా ఉండాలి, హనుమంతుడు ఎట్లా ఉన్నాడు, సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన నిజమైన పరిపూర్ణత ఇంకెట్లా వచ్చింది, అక్కడికి వెళ్ళేటప్పటికి ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. మాస్టర్ అది పుణ్యశాస్త్రి గారు చాలాసార్లు చెప్పేవాళ్ళు, మాస్టర్ గారు అన్నారు అని. ఏంటంటే హనుమంతుడు రాముడు ఏడుస్తూ ఉంటే చాటుకెళ్ళి నవ్వుకునేవాట, ఏందండి మహావీరుడు అది ఇది మగవాడు సీతా అని ఆడదాని కోసం ఏడుస్తాడేమిటి అని చాటుకెళ్ళి నవ్వుకునేవాట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారిని చూసిన తర్వాత అసలు రాముడు ఈ సీతను వదిలి ఎలా బతికున్నాడు అనుకున్నట్ట. అక్కడికి వెళ్ళిన తర్వాతగా ఆ భావన వచ్చింది ఆయనకి. అంటే అమ్మను చూసిన తర్వాత అర్థమైంది అని లైటర్ వీల్లో ఇంకోసారి పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు ఎలా చెప్పారు అని. రామాయణంలోనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఆమెను చూస్తే రాముడిని చూసినట్టుందన్నారని చెప్పారు మనకి. అంటే అభేద స్థితిని కూడా మనకు చెప్పారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా పరిపూర్ణత చెందాడంటే, అంతటి మహనీయుడు కూడా అంటే మనకు నేర్పడం కోసం చిన్న చిన్న పొరపాటు ఆలోచనలు చెప్పారు కదా, అమ్మ వాళ్ళు నీ ఎడల తప్పుగా ప్రవర్తించారు కదా ఈ రాక్షస స్త్రీలు, నువ్వు ఎస్ అంటే వాళ్ళని చూపు చూస్తానన్నట్టు ఆయన, అంటే లేపేస్తానన్నట్టుగా. తప్పు చేయని వాడు ఎవడందిట ఆవిడ.
అంటే ఎంతటి కరుణ, తన ఎడల కూడా పరమ దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళ ఎడల కూడా ఆవిడ ఎట్లా ప్రవర్తించింది. కాబట్టే అలాంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన అన్న మాట ఏమిటి, అమ్మా నీ పాతివ్రత్య మహిమ వల్ల ఇదంతా జరిగింది, రావణ వధ జరిగింది అని చెప్పారట. అంటే అవన్నీ చదువుకుంటూ ఉన్నప్పుడు, స్మరిస్తూ ఉన్నప్పుడు మనకు గుర్తుండకపోగా పూర్తిగా ఆ ధ్యానంలో ఉంటాం. మాస్టర్ గారు అందుకే ఒకసారి పతంజలి సూత్రాల్లో చోట అంటారు, జీవితంలో అనేక సన్నివేశాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జన్మలు నడుస్తూ ఉంటాయి, కానీ అవేవి వీడి మీద పని చేయవు. అవి వస్తుంటే జరగాల్సినవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కో రోజు జబ్బు ఉండొచ్చు, ఒక రోజు ఇంకోటి ఏదో ప్రాబ్లం రావచ్చు, ఏదో వస్తూ ఉంటుంది, అవన్నీ నథింగ్, పెద్ద విషయాలే కాదు, వాడికి అసలు అవి పట్టవు. అలాంటి స్థితి మనకు రావటానికి అనేటువంటిది ఉట్రవుడియంగా అది అలా మనకు లభించేటువంటిది అంత అదృష్టాన్ని మనకు గత ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అలా ఇస్తూ వచ్చారు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే మనకు తెలియకుండా ఎంత లోపలది పనిచేస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే అదేదో ఇవాళ ఆగుతుందట, రేపటితో అయిపోతుందట అనగానే ప్రతి వాళ్ళు కూడా మళ్ళా ఏదన్నా మొదలు పెడితే బాగుండు, కొంతమంది అడగలేక రోజు ఇలా చెప్పండి అని అడిగితే బాగుండదేమో, సామాన్యం కాదు కదా. రోజు ఇట్లా గంటలు మనమేముంది కూర్చోనో, కుదరకపోతే తర్వాతనో పడుకోనో, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వినొచ్చు. కానీ అక్కడ తపస్సు మామూలు విషయం కాదు కదా అదంతా. కానీ మరి అడిగితే బాగుంటుందో లేదో. ఇంకొంతమంది ఏమో కనీసం వారానికి 2 రోజులు. ఎందుకు అలా తప్పిస్తున్నాం, ఏంటి అక్కడ, ఏంటి దానిలో ఉన్నటువంటి ఆ నిధి ఏమిటి అంటే అదేంటో చెప్పలేము. ఆ చెప్పలేకుండా ఉండేదాన్ని ఆనందం. అది చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఆ అనుభూతిలో ఉండడమే తప్ప దాన్ని చెప్పడం ఉండదు. మాస్టర్ గారు చెబుతారు, చెప్పామంటే అనుభూతి అయ్యాకే చెబుతామన్నారు. అబ్బా భలే బాగుంది అన్నామంటే ఎప్పుడు చెబుతున్నాము, ఆ బాగు అనే దానిలో ఉన్నప్పుడు మనం మాట్లాడటం ఉండదు. మాట్లాడామంటే ఆ బాగు అనేది అయిపోయిన తర్వాతే మనం మాట్లాడతామన్నారు. కాబట్టి ఏంటంటే ఆ ఇదిలోనే ఉండటం. కాకపోతే ఇక్కడ మనం ఇంకోటి కూడా మాస్టర్ గారు మనకి ఇచ్చిన హెచ్చరికను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నారద భక్తి సూత్రాల్లోనే చెబుతారు, వాళ్ళ చిన్నప్పుడు బాపట్లలో ఒక మహనీయుడు వాళ్ళకి ఆ నారద భక్తి సూత్రాలని రోజు చెబుతూ ఉండేవాళ్ళట. ఎప్పుడో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఎక్స్పైర్ అయితే ఆ కార్యక్రమం మీద ఆయన ఆ 12-13 రోజులు రాలేదట. ఆ 12-13 రోజులు అయిపోయి మళ్ళా వచ్చి మొదలు పెట్టేటప్పుడు ఆ ఊరి కరణం గారు లేచి, ఈ 12-13 రోజులు మనకు జీవితం అంతా చీకటైపోయింది, మళ్ళా ఈ రోజున మనకు వెలుగు వస్తుంది అన్నట్టుగా మాట్లాడారట. అనగానే ఆయన లేచి, అయితే నేను ఇన్నాళ్ళు చెప్పిందంతా మీకేమి ఎక్కలేదని అర్థం అన్నారట. వాళ్ళ నిర్మోహమాటంగా ఉంటారు మహాత్ములు. అంటే అర్థం ఏమిటి, ఫిజికల్ గా చెప్పినప్పుడే కాకుండా దాన్ని అనుభూతి చెందుతూ సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉండొచ్చు. ఈ సందర్భంలో ఇంకొక పాయింట్ కూడా గుర్తొస్తున్నది ఏంటంటే సత్యసాయి బాబా వారు పుట్టపర్తిలో ఆ ఊరికి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు, బాబా వారు పుట్టిన చోటు కాబట్టి తొందరగా ఎలక్ట్రిసిటీ వచ్చింది అక్కడికి 1960s లో ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆ సర్పంచ్ వాళ్ళు పిలిచి ఓపెన్ చేయమంటే చేసేట. సర్పంచ్ లేచి మాట్లాడేట. అదయ్యాక బాబా వారు మాట్లాడుతూ, ఈ ఊరికి ఇప్పుడు వెలుగు వచ్చిందని మాట్లాడుతున్నారు, వెలుగు ఎప్పుడో వచ్చింది అని ఆయన చూపెట్టి అన్నారట. అంటే ఈ గుడ్డి వెలుగులు కాదు అని. కాబట్టి ఏంటంటే రాముడు అనేటువంటి వాడు ఎప్పుడు అందరి హృదయాల్లో ఉండేవాడే. కాబట్టి ఆ సాన్నిధ్యాన్ని మనం ఎప్పుడు అనుభవించవచ్చు. ఇంకోటి ఏదో మొదలు పెట్టాలని కూడా అనుకోకర్లేదు. దీన్నే మళ్ళా మనం వినొచ్చు. ఎందుకంటే అయిపోయింది అనేది కాదుగా, అంతా వంట పట్టింది అనేది కాదుగా, అది మనం అవ్వడం కోసం ఎప్పుడు ఆ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడం అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహించారు. ఇది సామాన్యం కాదు. అన్ని వేల శ్లోకాలని ప్రతి శ్లోకం చదివి ప్రతి పదానికి మనకు చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి దాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని మళ్ళా వినొచ్చు. ఆ అదృష్టం కూడా ఉంది. ఓన్లీ గుర్తుండాలని లేదు, కానీ మళ్ళా వింటూ ఆ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ అలాంటి రామ సాన్నిధ్యానుభూతిలో మనకి ఇచ్చే వరాన్ని ప్రసాదించారు. దాన్ని మనం అందరం కూడా సద్వినియోగపరుచుకుందాము గాక. వాసుదేవ.